మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పాలెం గ్రామానికి చెందిన చెదలవాడ సత్యనారాయణ అనే రైతు 10 ఎకరాల్లో పామాయిల్ పంట వేశాడు. ఏనుగుల గుంపు తోటలోని 70 మొక్కలకు పైగా పీకేసి కర్బూజా తోటను కూడా పూర్తిగా నాశనం చేశాయి. గజరాజులో నాశనమైన పంటను చూసి రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పాలెం గ్రామానికి చెందిన చెదలవాడ సత్యనారాయణ అనే రైతు మొత్తం 10 ఎకరాల్లో పామాయిల్ పంట వేశాడు. అదేవిధంగా కర్బూజా తోటను కూడా వేశాడు. మన స్క్రీన్లో క్లియర్గా చూస్తున్నాం. ఆ పామాయిల్ తోటకు సంబంధించిన మొక్కలను పూర్తిగా కూడా కుకటవేలతో పీకేస్తున్నటువంటి సిచ్యువేషన్. కర్బూజా తోటను కూడా పూర్తిగా నాశనం చేసేసాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ద్వారా తెలుసుకుందాం. రమేష్, ఈ మధ్యకాలంలో గజరాజులు గ్రామీణ ప్రాంతాల్లోకి రావడం, లేదంటే ఈ విధంగా తోటల్లోకి రావడం, పంటనంతా నాశనం చేయడం, ప్రజల మధ్యన జనసంచారంలోకి రావడం, ప్రజలకు కూడా హాని చేయడం అని చూస్తున్నాం. మరి అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పుడు చూస్తే ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ గజరాజులు హల్చల్ అనేది గత 4 నెలలుగా కంటిన్యూగా జరుగుతుంది. అయితే ఇక్కడ నివాస ప్రాంతాల్లోకి, అదే విధంగా పంట పొలాల్లోకి కూడా ఇవి వచ్చి ఈ పంటలు నాశనం చేసి రైతులకు కూడా తీవ్ర నష్టాన్ని కురిపిస్తున్నాయి. తాజాగా ఈ రోజు చూసుకుంటే పంట పొలాలు నాశనం చేసిన ఏనుగుల గుంపు చెదలవాడ సత్యనారాయణ రైతు 10 ఎకరాల్లో పామాయిల్ వేశారు. దానిలో అంతర్ పంటగా ఈ బొప్పాయి, అదే విధంగా కర్బూజా చెట్లు కూడా వేశారు, పాదులు కూడా వేశారు. దీనికి సంబంధించి పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. దీనిపై ఇప్పటికే అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఏనుగుల గుంపు అడవిలోకి వెళ్లేందుకైతే సరైన ఇది లేక ప్రతిసారి పదే పదే ఇటువైపు రావడం, అదే విధంగా ఎప్పుడు చూసుకున్న అటవీ శాఖ మంత్రికి కూడా దీని మీద ఫిర్యాదు చేశారు. గతంలో పార్వతీపురం ఎమ్మెల్యే కూడా ఈ గజరాజుల ముప్పు నుంచి పంట పొలాలని, ఇటు రైతులని, ఇటు సామాన్య ప్రజలను కూడా కాపాడాలని వినతి పత్రాలు ఇచ్చిన నేపథ్యం చూస్తున్నాం. అయితే దీని మీద ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. ఒక రకంగా దండోరాలు గట్ట వేసి గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం పూట బయటకు వెళ్లొద్దు, అప్రమత్తంగా ఉండాలని చెప్తూనే 10 ఎకరాల్లో పంట నష్టపోయారు రైతు. మరి ఆ రైతుకి ఏమైనా సాయం చేసే దిశగా గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుంది? అంటే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు పంట పరిశీలన నష్టపరిహారాన్ని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా ప్రాణాలు కోల్పోయిన వారికి 2 లక్షల రూపాయలు నుంచి 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ప్రకటించిన విధానం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ రైతుకు కూడా పంట నష్టపరిహారం అందే విధంగా అటు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పి అక్కడ స్థానిక నాయకులు ఇప్పటికే చెప్తున్నారు. దీనికి సంబంధించి భరోసా కూడా కల్పిస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ఈ రైతుకి పూర్తి స్థాయిలోని పంట నష్టాన్ని అందిస్తారని, అదేవిధంగా మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు.